మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. సికింద్రాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని కంటోన్మెంట్ అధికారులపై ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది పనులకు వెంటనే ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పేదలకు సరైన వైద్యం కోసం సీఎం సహాయ నిధి ద్వారా నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ ప్రజలకి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి బస్సు యాత్ర చేపట్టింది. అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారులు, కళాకారులు నివాళులర్పించారు. సెంట్రింగ్ కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వికారాబాద్ జిల్లాలో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. పలుచోట్ల దిగి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎస్పీ పర్యవేక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో వ్యవసాయ బావుల వద్ద ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైతులు పశువుల మేత కోసం దాచుకున్న సుమారు 1000 మోపుల గడ్డి కాలిపోయింది. జనగామ జిల్లా గణపురంలో ఆర్థిక ఇబ్బందులతో అర్చకులుగా పనిచేస్తున్న తండ్రి కుమారులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు బండగుంట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా గోవింద్పల్లిలో స్తంభంపై తీగలు సరిచేస్తున్న నాగేష్ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో భర్త అనారోగ్య పరిస్థితిని తట్టుకోలేక లక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా పరకాలోని వెల్లంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగి రైతుల మొక్కజొన్న పంట, విద్యుత్ మోటార్లు, పైపులు దగ్ధమయ్యాయి. కౌలు రైతుకు చెందిన 3 ఎకరాల పంట పూర్తిగా కాలిపోయింది. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి 77 లక్షల మోసానికి పాల్పడిన ముఠాను హైదరాబాద్ గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి కాయిల్స్ చోరీ చేసిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 80 కిలోల రాగి కాయిల్స్, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆర్థిక సమస్యలతో మీనాక్షి, రవి అనే తల్లి కొడుకులు గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.